ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనము. గరిష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయటం మేలు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్నట కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయటం మేలు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 138వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరం నుండి గర్విష్ఠును బాగుగా ఎరుగును. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం మహాగణుడును మహోన్నతుడను పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు ఇలా సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించు వాడును, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో అహంకారం వెంబడి అవమానం వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానం ఉన్నది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణం పట్టుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరచుకున్నవాడు శ్రేష్ఠుడు. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనం విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. లూకాసు వార్త 18వ అధ్యాయం 13-14వ వచనం అయితే సొంక దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకనిను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొని దేవా పాపిని నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతరుడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళునని మీతో చెప్పుచున్నాను. తను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిననియు తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని చెప్పెను. సామెతల గ్రంథం 25:6-7 వచనం రాజు ఎదుట డంబం చూపకము, గొప్పవారు ఉన్న చోట నిలవకము, నీ కనులు చూచిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి ఎక్కి రమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలు కదా. చివరిగా ఒక మాట, మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు, పరలోక రాజ్యము వారిది. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని ప్రముఖతను చెల్లించుకుంటూ ఆయన దీన మనసు కలిగి జీవించేవారు శక్తిని వలన మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలో బలపరిచి స్థిరపరచమని మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.